జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. తల్లి ఒక దగ్గర ఉండిపోయింది. మీరు మన టీవీలో చూసే ఉంటారు. ఒక తల్లి బండి మీద ఎన్నో కిలోమీటర్లు వెళ్ళిందో చూసారండి. ఒక రాత్రి పగలు కూడా స్కూటీ వేసుకుని తన కొడుకు ఒక దగ్గర ఆగిపోయాడు, తల్లిదండ్రులు ఒక దగ్గర ఆగిపోతే ఆ తల్లి త్యాగం చేసి ఎన్ని కిలోమీటర్లు? 1400 కిలోమీటర్లు వెళ్ళి తన కొడుకుని బండెక్కించుకుని తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుడు ఏదో చెప్తున్నారు, దైవ సేవకులు ఏదో చెప్తున్నారు, వారేదో వాక్యం చెప్పేస్తున్నారు, ప్రభు రాకడ వచ్చేస్తుంది, ఏదో జరుగుతుందిలే, మాలో వచ్చిన మాకు ఆయన వచ్చినప్పుడు చూసుకుందాం. ఆయన వచ్చినప్పుడు చూసుకునే సమయము కాదు ఇది. మాకు డబ్బులు ఉన్నాయి కదా, మాకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, మేము ఏదైనా చేయగలం అనుకునే రోజులు కాదు దేవుని బిడ్డలారా. ఈ రోజులు ఏంటో తెలుసా? మన కొరకు దేవుడు ఒక పరుగు పందాన్ని పెట్టాడు. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఎవరు చనిపోయినా, తల్లి చనిపోయినా వెళ్ళడానికి రోజులు కాదు ఇవి. తండ్రి చనిపోయినా వెళ్ళే పర్మిషన్ లేదు ఇది. అక్క చెల్లెలు చనిపోయినా వెళ్ళి చూసుకోవడానికి పర్మిషన్ కాదు రోజులు ఇవి. తెలుసా? ఇలాంటి పరిస్థితులు వస్తాయని మనం అనుకున్నామా? సిద్ధపడండి 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 అని నోవాహు చెప్పినప్పుడు అనేకులు ఏం చేశారంట? పెళ్లి చేసుకుంటూ మత్తయి సువార్త 24 అంతా మీరు చదవండి. ఇప్పుడు కాదు, మీరు మత్తయి సువార్త 24 అంతా చదవండి, 25 అంతా చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథంలో ఎన్ని తెగుళ్ళు ఉన్నాయో చదవండి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. కొంతమంది ఒకళ్ళు అనుకోవచ్చు, మాకు మంచిగా జరిగింది, నిజమేలే. కొంతమంది 2 నెలలు చర్చికి రారు, 1 నెల అంతా రారు. అప్పుడు కూడా వాళ్ళకి బాధ ఉండదు, మేమేంటి చర్చికి వెళ్ళట్లేదనే బాధ ఉండదు. కొంతమంది 2 నెలల నెలల్లోనే ఉంటారు, 1 నెల అంతా రారు. ఎందుకమ్మా చర్చికి రాలేదంటే, చర్చి వచ్చే టయానికి నీళ్ళు వస్తున్నాయి అంటారు, ఆ చర్చి పెట్టే టయానికే చుట్టాలు వస్తున్నారంటారు, అయ్యా ఆదివారం వస్తేనే ఫంక్షన్లు ఉన్నాయి అంటారు. మంచిది, దేవుడు మిమ్మల్ని నీళ్ళు పట్టుకోవద్దు అని చెప్పట్లేదు, లేకపోతే మిమ్మల్ని మాంసాలు వండుకోవని చెప్పట్లేదు, లేకపోతే మీ పిల్లలకి పని చేసుకుంటే ఇళ్లలో ఉండమని చెప్పట్లేదు. చెప్తున్నాడు దేవుడు అన్ని చేసి. మీరు ఆయన ఏం చెప్పడు మీకు. మందిరానికి ఎందుకు రావట్లేదని నేను అడగడు దేవుడు. ఇళ్లలో ఎందుకు కూర్చున్నావు? నా ఏముందులే ప్రభా, నేను ఎందుకు వెళ్ళాలి? ఏదో టైంలో టీవీలో వాక్యం రావట్లేదా, టీవీలో లైవ్ రావట్లేదా, ఆ టీవీలో వాక్యం చూసుకుంటే నేను చాలదా అన్నా నిన్ను దేవుడు ఏమి అనడు. ఆయనకేం బాధలేదు నువ్వు ఇంట్లో కూర్చున్నంత మాత్రాన, ఆయనకేం బాధలేదు నువ్వు ఆదివారాలు మానేసినంత మాత్రాన, ఆయనకేం బాధలేదు నువ్వు దశమ భాగాలు ఇవ్వకోకుండా తింటున్నంతసేపు, ఆయనకి ఏం బాధ లేదు, నిన్నేమి అనడు కూడా ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీవు జయించి దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు పెట్టిన పరుగు పందెంలో నీవు ఖచ్చితంగా ఏం చేయాలి? నిలబడాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూసిన వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుతారని యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలో యెహోవా కొరకు ఎదురు చూడాలి. అయితే ఆయన అంటున్నాడు, మీ ముందు ఉంచబడిన పందెములో ఏం చేయాలంట? ఓపికతో పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం. జయించాలి అంటే ఇప్పుడు మనకి ఏం కావాలో తెలుసండి? ఓపిక కావాలి, పరుగు పందెము కావాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసండి? గెలుపు కావాలి అంటే, దేవుని ఆలయంలో స్తంభంగా ఉండాలి అంటే పరుగు ఖచ్చితంగా పందెం అనేది నీకు ఉండాలి. ఆ పందెం ఏంటి అంటే దేవుడు ఇప్పుడు నీ ఎదుట ఉంచినటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో, ఈ పందెంలో నువ్వేం చేయాలి? గెలవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గెలుస్తున్నామా? మనం గెలుస్తామా? చెప్పండి, గెలుస్తామా? గెలుస్తాము అన్నవాళ్ళు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు ఎటువంటి పందాలు పెట్టినా, దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా, దేవుడు నాకు ఎలాంటి పరిస్థితి పందెము పెట్టినా నేను గెలుస్తాను, ఓడిపోను.
క్రైస్తవ బిడ్డలమైన మనము గెలవాలే కానీ ఓడిపోవద్దు. ఓడిపోతే సాతాను గొప్ప కూలిపెట్టాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని చెప్తున్నాడు, ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన జయించుటకు, లోకమును జయించుటకు, పాపమును జయించుటకు, మన పాపములు జయించుటకు యేసే ఏం చేశాడంట? దేవుని కుడి పార్శ్వమున కూర్చోడానికి ఆయన ఒట్టిగా వెళ్ళలేదండి. ఏమి జయించాడంట? ఆయన ఎదుట ఉంచబడిన ఏంటంట? ఆనందము కొరకై అవమానమును జయించాడట. దేవునికి స్తోత్రం. ఆయన అవమానాలను నిర్లక్ష్యము చేయకోకుండా యేసు ప్రభు అనుభవించిన ఆ సిలువను జయించడానికి ఆయన ఎన్ని అవమానాలు భరించాడు మనందరికీ తెలుసు. ఎన్ని అవమానాలు భరించాడు? ముమ్మి వేయబడ్డాడు కదండి. ముఖం మీద ఏమేయబడిందండి? ముమ్మి వేయబడింది. ఆ రెండోది ఏం చేయబడ్డాడు? పాపము ఎరగని ఆయనను దోషిగా నిలబెట్టారు. ఆ పండుగ దినమున యేసు ప్రభుని విడుదల చేద్దాము అంటే ప్రజలు ఏమని కేకలు వేశారు? నీతిమంతుడిని విడుదల చేయొద్దు, కానీ పాపులైన ఇద్దరు బరబ్బాని విడుదల చేయమని ఏం చేశారటండి? వాళ్ళు కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా ఆయన మౌని అయి తలంచాడే కానీ వాళ్ళని ఎందుకు విడుదల చేస్తున్నారు? నేను ప్రభుని దేవుని కుమారుని తల పైకెత్తలేదు ప్రియులరా, తల ఉంచే ఉన్నాడు. అంటే ఆ అవమానమును కూడా ఆయన ఏం చేశాడంటండి? ఏం చేశాడంట? తల ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనకైతేనా చచ్చే కోపాలు. ఎవరైనా చిన్న మాట అంటే భరించలేం మనం. ఎవరైనా చిన్న గద్దింపు గద్దిస్తే భరించలేం మనం. ఒకవేళ సేవకులు గట్టిగా గద్దిస్తే కూడా ఏంటి? సేవకులు మమ్మల్ని గద్దిస్తున్నారు, మీ సంఘం కాకపోతే ఎన్ని సంఘాలు వందలు ఉన్నాయి, కానీ పరలోకం ఒకటే. మీరు అది గుర్తు పెట్టుకోవాలి. సంఘాలు ఇంటి చుట్టూ ఉండొచ్చు, సంఘాలు ప్రపంచంలో కోట్ల సంఘాలు ఉన్నాయి, కానీ పరలోకం మాత్రం ఒకటే ఉంటది ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆ సంఘాన్ని పరిగెట్టి, ఈ సంఘాన్ని పరిగెట్టి, ఆ సేవకుడు తిట్టాడు, ఈ సేవకుడు తిట్టాడు పరిగెట్టడం కాదు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళే పరుగు పందెంలో గెలవాలి. ఎక్కడ గెలవాలి? నువ్వు చెప్పండి. మనం ఎక్కడ గెలవాలి? పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి రోషం కలిగి ఉండాలి. నీవు యేసు ప్రభు సింహాసనమును జయించడానికి ఆయన ఏం గెలిచాడటండి? అవమానములను ఆయన సింహాసనం మీద కూర్చోడానికి ఆయన అవమానాలన్నీ కూడా ఆనందముగా అవమానములు నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లుగా పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కటి మాటలు చెబుతున్నాడు. దేవుని బిడ్డ ఎంత చక్కటి ఓర్పును నీకు ప్రసాదిస్తున్నాడు, ఎంత చక్కటి కృపని దేవుడు నీకు ప్రసాదిస్తున్నాడు. నీ ఆవేశం ఎందుకు? నీ కోపము ఎందుకు? నీవెందుకు వేదన పడిపోతున్నావు? నా తల పైకెత్తుతున్నాను అనుకుంటున్నావు? జాగ్రత్త. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర జయించాలి అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా మనం జయించాలి. అంతే. జయించిన వాడికి దేవుని ఆలయములో దీప స్తంభముగా ఉంటాం. యేసు ప్రభు జయించాడు కాబట్టి అవమానమును జయించాడు. ఆయన ఎదుట ఉంచబడిన పందెములో గెలిచాడు. ఆయన ఎదుట ఎన్ని పందాలు మనం స్వార్థలు చదువుకుంటా వస్తే ఆయన ఎన్ని ఎదుర్కొన్నాడు? నిందలు, అవమానములు. ఎటు నుంచి ఆయనను తలకిందులు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎక్కడైనా ప్రభు తల పైకెత్తాడా ప్రియులరా? ఏమి తల ఎత్తాల్సిన స్థలంలో ఎత్తాడు, సమాధానం చెప్పవలసిన సమయంలో చెప్పాడు. మూర్ఖుల ఎదుట తల ఉంచుకున్నాడు. వీళ్ళకి చెప్పినా అర్థము కాదు అని మౌని అయి దేవుని ఎదుట మౌనంగా నిలబడ్డాడు. మన జీవితంలో కూడా
ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి శ్రమ మన జీవితంలో వచ్చినప్పుడు దేవునికి తెలుసు. కష్టం వస్తే ఎక్కడికో పరిగెడుతూ ఉంటాం, కష్టం వస్తే ఎవరో దగ్గరికి పారిపోతూ ఉంటాం. కష్టం వచ్చిందని ఎవరెవరో దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యా నాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యా నాకు ఈ బాధ వచ్చిందని పరిగెడతామని దేవునికి తెలిసి ఏం చేశాడో తెలుసండి? పరిగెట్టే అవకాశం లేకుండా చేశాడు. చప్పట్లు పడి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏం అవకాశం లేదు. బాధ వచ్చిందని ఎదుటి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకునే అవకాశం ఇవ్వలే దేవుడు. దేనికి ఇవ్వలేదంటారు మీరు? దేనికి ఇవ్వలేదంటున్నారు? ఆయన పెట్టిన పరుగు పందెంలో నీ ఇంటిలోనే, నీ విశ్వాసముతోనే, నీ పోరాటముతోనే, నీ ఓపికతోనే, నీ విశ్వాసముతోనే దాన్ని గెలవాలి. అప్పుడే దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. ఎన్ని గెలవాలంటే ఎవరి వైపు చూడాలి? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? దేవుని సావుకుల వైపు కాదు చూసేది, లేకపోతే దేవుని సంఘాల వైపు కాదు చూసేది, ఎవరో ఇచ్చే సహాయం వైపు కాదు చూసేది. అలా చూస్తానని మీకు తెలిసే దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? మీ అంతఃపురం అనే మీ గదిలో పెట్టి మిమ్మల్ని తలుపులేసాడు. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి మనం? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూడటం నేర్చుకో. ప్రతిదీ దేవుని మీద భారం వేసి నడవటం నేర్చుకో. దేవుడు ఏది చెప్పాడో అది చేయడం ప్రారంభించాడు. ఆయన ఏది చేస్తానని చెప్పాడో ఆయన చేయడం ప్రారంభించాడు. ఊహించుకోని గడియల్లో ఆయన ఏదైనా చేయగలడు నీకోసం. దేవుని బిడ్డ ఆయన అందుకే అన్నాడు, జయించాలి అంటే, దేవుని సంఘంలో ఉండాలంటే, పరలోక రాజ్యంలో ఉండాలంటే, ఇక్కడ చూడండి ఆయన ఎక్కడ ఉన్నాడంట? జయించిన తర్వాత, జయించినాక సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నీవు జయించాలి అంటే, నువ్వు జయిస్తే దేవుని దగ్గర ఉంటావు. ఈ రోజే మనది, రేపు మనది కాదు. అన్నిటికంటే ముఖ్యముగా మీకు ఒకటి చెప్తున్నా నేను, విశ్వాసమును ఈ టైంలో జాగ్రత్తగా విశ్వాసులుగా ఉండండి. రెండోది, ఓపికను కలిగి ఉండండి. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా ఓపిక కలిగి ఉండండి. ఒకవేళ మాకందరూ చెప్తున్నారు, అమ్మా మాకేమీ లేవు, నిజమే అన్ని ఆగిపోయినాయి, నీకే కాదు మాకు కూడా లేవు. నీకు ఆగిపోవటమే కాదు, అందరికీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆగిపోయి, నువ్వు ఒక్కడమే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, నేను ఒక్కదాన్నే కాదు, ఇంకొకడు ఒక్కడే కాదు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను పెద్ద, నాకు నీ ఉన్నాడు. అందరూ కూడా ఇప్పుడు తల వంచుకుని ఎవరి వైపు చూస్తున్నారో తెలుసా? దేవుని వైపు చూస్తారు. ఇది దేవుడే చేయాలి, ఇక ఎవరు చేయలేరు. దేవుడు చేసుకుంటున్నాడు అట్లా, అది ఆయన నిరూపించుకుంటున్నాడు అట్లా, ఆయన అది ప్రూవ్ చేసుకుంటున్నాడు. అది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడేటట్టు చేస్తున్నాడు దేవుడు? ఆయన మీదే ఆధారపడాలి. మనుషులు ఆధారపడరని ఆయన తెలిసి ఇలాంటి భయంకరమైన శోధన ఇక్కడికి పెట్టినాక ఆయన మనతో చెప్తాడు, నువ్వు జయించాలి అంటే నువ్వు యేసు వైపు ఎదురు చూడాలి, దేవుని వైపు ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఎప్పుడు దేవుడు దీన్ని తరిమి కొడతాడు, ఎప్పుడు మా ద్వారాలు తెరుస్తాడు, ఎప్పుడు మమ్మలను దేవుడు ఆయన రాజ్యంలో ఉంచుతాడు, ఆయన సింహాసనం ముందు నేను ఎప్పుడు ఉంటాను అని చెప్పి దేవుని వైపు మనము మన ఆత్మ, శరీరం, మన పిల్లలను, మన కుటుంబాన్ని ఏం చేసుకోవాలంటే మనము అర్పించేసుకోవాలి. నీ పిల్లలను రమ్మంటున్నావా? ప్రార్థన కూర్చోమంటున్నావా? వాళ్ళు వినరు లెక్క మాట అంటున్నావా? నీ ఇష్టం అది. అన్ని దేవుడు మన ఇష్టాలకే వదిలేశాడు. ఆయన ఏమనడు, సమయం ఇచ్చాడు. బతివులాడుకో నీ కొడుకుని, నాన్న రా బాబు, అయ్యా పరిస్థితులు బాగోలేదు, రా ప్రభు ఎదుట మోకరించు, నాన్న ప్రార్థన చేద్దాం రా, నీ భర్త రావట్లేదో చేసుకోబా అంటున్నాడా? నీ భర్తను బతివులాడు, అయ్యా రా, ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు, మోకరించి బిడ్డలము మనం కలిసి ఆ ప్రభు యొక్క సన్నిధి కోసం ప్రార్థన చేద్దామని కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? చేస్తే మీరు ధన్యులు.
ఒకవేళ చేయకపోతుంటే మరొకసారి ఈ సమయంలో వాళ్ళు బ్రతిమలాడుకొని వాళ్ళని కూర్చోబెట్టుకొని దేవుని వైపు చూడు, యేసు వైపు చూడు బిడ్డ. యేసయ్య వైపు చూస్తే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆయన ఒక పందెం ఉంచాడు, ఆ పందెంలో నీవు నీ కుటుంబము గేలు. లేకపోతే మన పిల్లలు దొరుకుతారా? మన భర్త దొరుకుతాడా? మనం ఇంట్లో ఉంటున్నామా? ఎంతో మంది పరుగులేండే రోజులు ఇవి. పిల్లలు చదువులకు పరిగెత్తుడు, భవిష్యత్తుల కోసం పరిగెట్టడం, భర్త ఉద్యోగం లేదా పనుల మీద, భార్య ఉద్యోగం పనుల మీద పరిగెట్టడం. కానీ దేవుడు రేయింబగళ్ళు ఇళ్లలోనే ఉంచుతున్నాడు అంటే అది ఆయన ప్రణాళిక ఉందని మీరు తెలుసుకోవాలి. అందుకని యేసు వైపు, ఆ సింహాసనం వైపు మీరు అలసట పడక, మీ ప్రాణము విసుగక ఉండునట్లుగా. చూసారండి, అలసిపోవద్దు మీరు. ఈ రోజుల్లో అలసట పడద్దు దేవుని బిడ్డ. మీ ప్రాణాలు విసిగిపోతుంది. అమ్మో, ఇంకా పొడిగించారు, మే నెల 3వ తారీఖు దాకా పొడిగించారు, ఏంటి మా పరిస్థితులను? విసిగిపోవు, ప్రార్థన చేసుకో. నీకేమి లేకపోయినా దేవుడు నీకు మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానము? ఆ రోజున ద్రాక్ష రసం అయిపోయినప్పుడు వారందరూ ఏం చేశారండి? నీటిని దేవుడు ఏం చేశాడంట? ద్రాక్ష రసముగా ఆశీర్వదించాడు. మారుస్తాడు, కానీ వేసి వైపు చూడాలి, పూర్తిగా అనుకోవాలి. నీ పందెములో గెలుపొందాలి. నీ పందెము పరుగులను గెలిచినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. యేసు ప్రభు అవమానములను ఎలా తగ్గించుకున్నాడో దేవుని ఎదుట నిన్ను తగ్గించుకోవాలి. దేవుని ఎదుట దేవుని చిత్తానికి నువ్వు తలవంచాలి. అది ఏదన్నా కానీ, నీకేమున్నా లేకపోని దేవుడు నీకోసం సారేపదు విధవరాలను పోషించినట్టుగా దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ బిడ్డల్ని పోషిస్తాడు. కొంతమంది ఒకళ్ళు అనుకోవచ్చు, నాకు డబ్బులు ఉన్నాయి, బ్యాంకుల్లో చాలా బ్యాలెన్స్లు ఉన్నాయి, నేను దేని వైపు చూడలేదు అనుకోవచ్చు. కానీ ప్రభు నాతో చెప్తున్నారు, నీకు బ్యాలెన్స్లు ₹1,00,000 ఉండొచ్చు, లేకపోతే నీ ఇంట్లో అన్ని డబ్బులు నీకు కలగవచ్చు, అన్నం బాధ నీకు తెలవకపోవచ్చు, ఇంకా ఆర్థిక బాధ నీకు తెలవకపోవచ్చు. కానీ వేరే రీతిగా నీకేదో ఒక బాధను దేవుడు ఖచ్చితంగా పెడతాడు. అందుకే అన్నాడు, దీన్ని జయించిన వాడు నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా ఉండాలంటే ముందు ఇక నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసు వైపు చూస్తూ దేవుని మందిరాలకి పరిగెట్టుకుంటూ రావాలి. దేవుని సన్నిధికి మనము పరిగెట్టుకుంటూ రావాలి. పరుగులంటే ఎక్కడ దొరికితే అక్కడ పరిగెట్టడం కాదు, నీ ఇంటికి నువ్వు పరిగెట్టుకుంటూ రావాలి, నీ సంఘానికి నువ్వు పరిగెట్టుకుంటూ రావాలి, నీ దేవుని స్వరమును వినాలి. చాలా మంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఆదివారాలు నెలలో ఒక ఆదివారం వస్తారు, కొంతమంది 4 ఆదివారాలు రాదు. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తారు, ఏమని? అమ్మా, ఆదివారం చర్చి ఉందా? మంగళవారం చర్చి ఉందా? నిజమే, చర్చి తలుపులు తెరిచినప్పుడు నువ్వు రావు, మూసేసినాక ఎందుకు నీకు ఆరాట? దేవుడు మూసేసినాక ఎందుకమ్మా ఆరాటం నీకు? ఎందుకయ్యా నీకు ఆరాటం? ఒక్కటి మాత్రం చెప్పి నేను ముగిస్తా. దేవుని కోసం ఆరాట పడేవారెవరో బాగా తెలుసు. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే దేవుని కొరకు ఆరాటపడి, నోవాహు నీతిమంతుడు, యేసు ప్రభువుతో నడుస్తూ 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 ఏం చేశాడో తెలుసండి? ఆయన నడుస్తూ మాట్లాడుతూ కుటుంబాన్ని మర్చిపోయాడట. అలాంటి నోవాహు వారిలోనికి వెళ్ళిపోయినాక అందరూ చెప్తున్నారు, ఆయన వారిలోకి వెళ్ళి తలుపులు మూసుకునే వరకు చెప్పాడు, అయ్యా వాడ అనేది మీకోసం తయారు చేయబడుతుంది, నాతో ప్రభు చెప్పాడు, అదిగో వాడ తయారవుతుంది, రండి అంటే ఒక్కడు రాలా. పెళ్లిళ్ళు చేసుకుంటూ, పెళ్లిళ్ళు ఇచ్చుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, ఉన్న డబ్బులు తింటూ తాగుతూ సుఖంగిచ్చు ఆదివారాలు మందిరాలు అన్ని మానేసి ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఈలోపు
ఏమైందో తెలుసండి, గోడ తలుపులు మూయబడ్డాక అయ్యా తెరువు నేను వస్తా, అయ్యా తెరువు నేను వస్తా అంటే ఇప్పుడు అలాగే ఉంది. తెలుస్తున్నారా? జరుగుతుందా? నిజంగా నీ గుండె మీద చేసుకుని చెప్పు. ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తున్నావా? వారంలో ఒక రోజైనా ఉపవాసం ఉంటున్నావా? సరే, ఈ సెలవుల్లో ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనాయి కదా, నువ్వు ఎన్ని గంటలు ప్రభుతో గడుపుతున్నావు? ఎంత ఆరాట పడుతున్నావు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలి, ప్రార్థన చేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయించేవానికి దేవుని ఆలయంలో ఉంటాడు. నీవు ఆలయంలో ఉండాలి. రెండోది ఏంటో తెలుసా? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడాలి. మూడోది ఏంటో తెలుసా? నీ ఎదుట పెట్టిన పరుగు పందెంలో గెలవాలి. నీ ఇంట్లో డబ్బులుంటే గెలవటం కాదు, నీ ఇంట్లో తినటానికి అన్నీ ఉంటే గెలవటం కాదు. నీ పిల్లలకి బాగా మాంసాలు చేపలు అన్నీ తెచ్చిపెట్టి నా పిల్లలు బాగా తిన్నారా, నేను అన్ని పెట్టేనా అని కాదు గెలుపు. నా పిల్లలు పరలోక రాజ్యంలో ఉంటారా, నా ప్రభుతో ఉన్నారా, నేనున్నానా, అది గెలవాలి నీవు. నాలుగోది, ఎలాంటి అవమానాలు నీ జీవితంలో ఎదురైనా యేసు ప్రభువులాగా తల వంచాలి, తగ్గించుకోవాలి. హెచ్చింపు అనేది ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు నిజంగా జీరోలు వాడు. ఐదోది ఏంటో తెలుసా? దేవుని సింహాసనమును గెలవాలంటే ఈ పరిస్థితుల్లో నీకు ఓర్పు కావాలి, ఓపిక కావాలి, ప్రార్థన కావాలి. ఇవెక్కడో ఒకవేళ మీరు గనక ఏంటంటే అయ్యో కొన్ని చర్చిలే మూసేశారు, పెద్ద పెద్ద చర్చిలు తెలుస్తున్నారంటే ఆగుతారండి? ఆగరు. ఒకటి చెప్పన బిడ్డలారా, పెద్ద చర్చిలో ఉండేది దేవుడే, చిన్న చర్చిలో ఉండేది దేవుడే. పెద్ద చర్చిలో చెప్పేది ఆయనే, చిన్న చర్చిలో చెప్పేది కూడా ఆయనే. అవునా కాదా చెప్పండి? పెద్ద వేల లక్షల ప్రజలు ఉన్న వాళ్ళు వెళ్ళాల్సింది ఒకటే పరలోకం. 10 మంది ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాల్సింది ఎక్కడికంటే పరలోకమే. అంతేకాని ఇప్పుడు ఈ ప్రార్థనలు ఏంటో తెలుసా? ఇప్పుడు నన్ను ఆశీర్వదించు దేవా, నాకు ఇల్లు, ఒక 4 ఇళ్ళు ఉన్నాయినా, లేకపోతే నాకు ఒక దీవించిన ఆయన, అక్కడికి వెళ్తే దీవెన వచ్చేస్తుంది, అక్కడికి వెళ్తే బంగారం పెరుగుద్ది, ఇక్కడికి వస్తే ఇళ్ళు వచ్చేస్తాయి, ఇక్కడికి వెళ్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఇక్కడికి వెళ్తే నేను బాగా అంతస్తులో ఉంటా. ఇది కాదు ఇప్పుడు మీకు దేవుడు కావలసింది. ఏం కావాలి ఇప్పుడు? నీకు దేవుడు ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా కాపాడు. ఆయన ఏదైనా చేయగలడు. నువ్వెక్కడికి పరిగెట్టినా నువ్వు యేసు దగ్గరికి పరిగెట్టు. పరలోక రాజ్యంలో నువ్వు ఉన్నావో లేవో ఈ లక్షణాలు నీలో కలిగి ఉన్నాయో చూసుకో ముందు. అప్పుడే దేవుని సన్నిధిలో నీవు ప్రభుతో ఉండబోతున్నావు, నీవు దేవుడితో ఉండబోతున్నావు. దేవుని బిడ్డ, ఇంకొకటి చెప్తున్నా, మనం ఎన్ని వాక్యాలు చెప్పినా లేకపోతే ఎన్ని లైవ్లు చూసినా, ఏ సేవకుని దగ్గరికి ఎక్కడెక్కడికి పరిగెట్టుకెళ్ళినా ప్రభువుకి కావలసింది ఒకటే లక్షణం. ఏంటో తెలుసా? మనిషి జీవితంలో దేవుడికి కావలసింది పరిశుద్ధత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం కావాలి దేవునికి? ఆయన కొరింథీ పత్రికలో ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులై ఉండండి, అంతే. ప్రభు చెప్పింది పరిశుద్ధత గురించి చెప్పాడు. పరిశుద్ధులకి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. నువ్వు ఎక్కడో పరిగెడితే పరిశుద్ధత రాదు. అక్కడ పరిగెట్టేది ఎందుకు? నీకు జబ్బులు దొరుకుతాయి, రోగాలు దొరుకుతాయి, దయ్యాలు పోతాయి. దయ్యాలు ఎందుకు వస్తాయి? మనలో ఉన్న లోపాలు బట్టే దయ్యాలు మన దగ్గరికి వస్తాయి. మనం మంచిగా ఉంటే దయ్యాలు రావు మన దగ్గరికి. పరిశుద్ధత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో పరిశుద్ధుడైన దేవుడు మనతోనే ఉంటాడు. మనము ఎక్కడెక్కడికో కొన్ని వందలు ఛార్జీలు పెట్టుకొని పరిగెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండి నీ మందిరంలో నిలిచి ఉండు, దేవుని కొరకు ఎదురు చూడు, నీ ముందు వచ్చిన పందెంలో గెలు.
దేవుని సింహాసనం ఎదుట, దేవుని ఎదుట నీవు ఉంటావు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పోతది, ఈ వ్యాధి ఉండదు. దీన్ని తీయగలిగింది ఒక్క ఆయనే. ఎవరు? మార్తా మరియా లాజరు చనిపోయినప్పుడు, రోగి అయి ఉన్నప్పుడు ఆయన్ని పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? రాలేక కాదు, లాజరుని బ్రతికించలేక కాదు, లేకపోతే ఆ వ్యాధిని స్వస్థపరచలేక కాదు. అందరూ వెళ్ళి చెప్పినప్పుడు ఏం చెప్పాడు ప్రభు? ఏం చెప్పాడు చెప్పండి? ఇదిగో ఇది మరణము నిమిత్తం రాలేదు, కానీ దేనివల్ల వచ్చిందంట? దేవుని కుమారుడు మహిమపరచబడ్డానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. జబ్బుతో బాగు చేసినప్పుడు దేవునికి మహిమ ఉండదు. ఆయన వచ్చినప్పుడు చనిపోకుండా బ్రతికిస్తే దేవునికి మహిమ ఉండదు. దేవునికి మహిమ ఎక్కడ కలిగిందో తెలుసండి? ఎక్కడ కలిగింది? సమాధిలోనికి వెళ్ళిపోయి, చచ్చిపోయి, కుళ్ళిపోయి 4 రోజులు అయినాక యేసు ప్రభు వచ్చితే ఊరు ప్రజలందరూ ఆయన వెనకాల వెళ్ళారంట. ఆయన వెనక వెళ్ళితే అందరూ అనుకున్నారంట చచ్చిపోయాడు, కుళ్ళిపోయాడు, వాసన వస్తున్నాడు, సమాధి తెరవడానికి అవకాశం లేదు. ఒక్కళ్ళు కూడా ఇళ్లలో లేరు. ఎక్కడికి వెళ్ళారు? అందరూ యేసుని వెంబడించుకుంటూ సమాధి కాడికి వెళ్ళారు. అక్కడ లక్షల ప్రజలు చూస్తూ ఉండగా, వేల ప్రజలు చూస్తుండగా ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? అక్కడికి వచ్చినాక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నా మనవి విన్నందుకు నీకు స్తోత్రం అని. లాజరు సమాధిలో నుంచి లే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగు చేస్తే ఇంటి వాళ్ళే చూసేవాళ్ళు. ఆయన స్వస్థత వస్తే అక్కా చెల్లెలు ముగ్గురే చూసేవాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల ఒక ముగ్గురు వచ్చి చూసేవాళ్ళు. యేసు ప్రభు అంటే వాళ్ళ ఇంటికి వచ్చేవాడు కదా, వాళ్ళకి భోజనం పెట్టారు కాబట్టి, ఆయన వారికి చేశారు కాబట్టి ఆయన బాగు చేశాడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దేవుడు మహిమ, ఆయన చెప్పిన మాట నిరర్ధకం కాలేదు. ఇది దేవుని మొహం. ఆయనకు వచ్చిన మరణము దేవుని మహిమ కొరకు అన్నాడు. ఎక్కడ మహిమపరచబడ్డాడు ఆయన? సమాధి దగ్గర. యేసు ప్రభు ఈ వ్యాధిని ఎందుకు ఇంకా సమయం పడుతున్నాడు తెలుసా? అనేకులు తెలుసుకోవాలి. దేవుని మహిమ పరిచే సమయం వచ్చే వరకు ఆయన ఎదురు చూస్తాడు. ఆ సమయం వచ్చినాక దేవుడే దాన్ని ఏం చేస్తాడట? ప్రభు ప్రతి ఒక్కరి నోరు దేవుడే చేశాడు అని మహిమ పరిచే వరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. దానికోసం ఎదురు చూస్తున్నాడు. అంతేగాని ఆయన చేయలేక కాదు, దీన్ని తరమలేక కాదు. నేను ఎప్పుడైనా మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు 2 రోజుల నుంచి ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఆవేశంగా ప్రార్థన చేయమంటున్నాడు. నాకెందుకు నా పిల్లలతో కలిసి మరి గట్టిగా ప్రార్థన చేయి, భారంగా చేయని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. మేము ఆల్రెడీ చేస్తున్నామండి. మేమేదో సమయం వ్యర్థం చేయట్లేదు, ఏదో గంటలు పనిలో గడపట్లేదు. నా మనసు ఆరాటపడుతుంది. నేను నా పిల్లలతో, నా భర్త గారితో చెప్పాను, ఎందుకో నా మనసు ఆరాటపడుతుంది. ప్రభు ఏదో మాట్లాడతాడట, మనం ప్రార్థన చేద్దాం, ప్రభులో ప్రార్థనలో కూర్చుందాం అని నిన్నటి దినమున మేము మోకరించి నా కుటుంబంతో, నా భర్తగా, నా పిల్లలు, మేమందరం కలిసి మేము ఆనందం కలిగి ప్రార్థన చేస్తున్నాం. ఎంత ఆటంకమో, ఎంత గలిబిలో ప్రార్థన చేయలేకోకుండా అయినా సరే మేము స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ, ప్రభులో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము ఒట్టివారమయ్యా, మట్టివారం, మేము దీనులమయ్యా, మాకేమి రాదయ్యా, మాకు ప్రార్థన కూడా రాదయ్యా, మీరిచ్చిన ప్రార్థన మేము చెయ్యాలి ప్రభు అని మమ్మల్ని మేము తగ్గించుకుని, మమ్మల్ని పరిశుద్ధపరుచుకుని, మాలో ఉన్న బలహీనతలు దేవుని ఎదుట ఒప్పుకొని మేము ఎత్తి ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో మాలోకి వచ్చి ప్రభు మాట్లాడారు. దేవుడు నాతో చెప్తున్నాడు, మా అందరితో మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? ఈ వ్యాధిని, ఈ యొక్క భయంకరమైన ఈ తెగులును నేను కలుగజేస్తా, చంపేస్తా, దాన్ని అతి త్వరలోనే తీసేస్తా దేవుడు మాట్లాడారు. కానీ ఒకటి మాత్రం మీతో చెప్తున్నా, ఇంకా ఆ 7 తెగుళ్ళవి, ఇది మొదటి తెగులు. 6 తెగుళ్ళు ఉన్నాయి. ఇంకా అవి ఎప్పుడు వస్తాయి, ఎలా జరుగుద్ది, ఏం చేయబోతున్నా, ఏ రూపంలో వస్తుంది అనేది నేను చెప్పను. కానీ ఇంకా 6 తెగుళ్ళు రాబోతున్నాయి. సంగమా, దేశం 6 తెగుళ్ళు ఇంకా రాబోతున్నాయి. అవి ఎలా ఉంటాయి, ఏ రూపంలో ఉంటాయి, ఎప్పుడెప్పుడు వస్తాయి
అని చెప్పలేదు. కానీ ఖచ్చితంగా అవి వస్తాయి. వచ్చిన రోజున ఇది నిజంగా మీరు తెలుసుకోబోతున్నారు. ఇదంతా కూడా నేను నాకు ఇష్టమైన వారిని సిద్ధపరచుకోవడానికి రాబోతున్నాయి అన్నాడు దేవుడు. ఈ టైంలో నిలిచిన వాళ్ళు నా రాజ్యంలో ఉంటారని చెప్పాడు. ఇది పోతుంది, ఇది ఉండదు. దేవుడు నిన్ను చెప్పారు, దీన్ని నేను తీసేస్తున్నానని చెప్పాడు. తీసేస్తాను, కానీ సిద్ధపడి ఉండాలి. నాకు చెప్పాగా నేను, దేవుడు మహిమపరచబడాలంటే దేవుడు ఇంకా ఎవరు మహిమపరచట్లేదు, ఎవరు సిద్ధపడి ఉండట్లేదు, ఎవరు ఇంకా అనేకమైన ప్రజలు ఆయన వైపు చూడట్లేదు. అప్పుడు వరకు ఉంటది. ఆ తర్వాత కన్ను మూసి తెరిచేలోపు ఈ తెగులు దేవుడు తీసేస్తాడు. కానీ తెగులు పోయింది, ఇంకా మాకేం జరగదని మీరు ప్రశాంతంగా ఉంటాను కాదు, ఇంకా 6 తెగుళ్ళు రాబోతున్నాయి. అవి ఎప్పుడు వస్తాయో, ఏ రూపం వస్తుందో, ఎలా వస్తుందో ఇది మనకు తెలియలేదు కదండి. ఈ వ్యాధి వస్తుంది, ఇంత భయపడుతుంది, ప్రపంచ దేశాలన్నీ గడగడ వణుకుతాయి అని మనం అనుకోలేదు. అలాగే ఈ 6 తెగుళ్ళు కూడా ఏ రూపంలో వస్తాయో మనకు తెలియదు, ఏ టైంలో ఎలా వస్తాయో మనం గుర్తిరగలం. కానీ వచ్చినాక ఖచ్చితంగా దేవుడు ఇది నేను పెట్టింది అని చెప్పే రోజులు మనకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. మీరు ఇదంతా కూడా వింటున్నారు, సిద్ధపడండి, ప్రార్థన చేయండి. ఒకందుకు ఇది మనకు మేలే చేస్తుంది, మేలే. ఇది మనకు అన్ని ముయ్యబడి అంటే మేలే. దేవుళ్ళు కట్టబడాలి. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నా నీవు జయం పొందాలంటే ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు యేసు వైపు చూడు, విశ్వాసంతో చూడు, పందెంలో నిలిచి ఉండు, పోరాడి గెలు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ఎక్కడున్న వారు అక్కడ మీరు మోకరించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఒకవేళ ప్రార్థన అవసరం లేదున్నా నా ఫోన్ చేయవచ్చు, ఫోన్లో మీరు నన్ను కలుసుకోవచ్చు, ఫోన్లో మీరు మాట్లాడవచ్చు, ఫోన్లో మీరు ప్రార్థనలో ఉండొచ్చు. దేవుని బిడ్డ, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడున్నోళ్ళు అక్కడ మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఆశామాషగాను ఆడుకుంటా పాడుకుంటాను, లేకపోతే పనులు చేసుకుంటాను, మీ ఇష్టం. దేవుని బిడ్డ, మీరేమన్నా చేసుకోండి. ఆ తీర్పులో ఆ నిమిషంలో ఉండవలసింది మీరే. కాబట్టి భయభక్తులుగా ఉంటారు, లోకంలో జీవిస్తారు, తింటూ ఆనందంగా గడుపుతారు, నిద్రలో గడుపుతారు, లేకపోతే ఇదే సంతోషంగా గడుపుతారు. అది మీ చాయిస్ అంతే. కానీ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు అందరూ పరలోకానికి వెళ్తారని కాదు, ప్రభు కోసం ఎవరు ఎదురు చూస్తారు, ఆయన పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే జయిస్తారో, ఎవరైతే ఈ శ్రమల్లో నిలిచి ప్రభు కోసం నిలిచి నీకోసం ప్రార్థన చేస్తాను. చూస్తావా, ఈ కట్టుదిట్టులో ఎక్కడికి వెళ్ళలేకుండా, ఎవరి సహాయం దగ్గరికి వెళ్ళలేకుండా ఆయనే నాకు సహాయకుడై ఉండాలి. నీ కన్నులు ఆయన వైపు చూడాలి, నీ చేతులు ఆయన తట్టే ఎత్తాలి, నీ హృదయం ఆయన కొరకే తెరవడాలి. దేవుడు ఎంత చక్కటి ఆలోచన కలిగి ఉన్నాడు. మనుషులు దేవుడు తట్టు తిరగట్లేదని ఆయన తెలుసు, ఆయన వైపు మాత్రమే ఆధారపడట్లేదని దేవుడికి తెలుసు. కొంతమంది వ్యక్తులు మనుషుల మీద, బయటోళ్ళ మీద, ఉన్నతుల మీద, ఘనంగా ఉన్న వారి మీద ఆధారపడుతున్నాడని ప్రభువుకి తెలుసు. అందుకే అన్ని తలుపులు దేవుడు మూసేశాడు, నీ తలుపులు మాత్రమే తెరిచాడు. ఆయన తలుపు మాత్రమే నీ కోసం తెరిచించాడు. నీవు ఆయన పాదాల్లో పడిపోయినా ప్రార్థన చేస్తున్నా. ఎప్పటికైనా పశ్చాత్తాపడు, ఇప్పటికైనా మారు మూసుకుందు, ఇప్పటికైనా ఏడు. నాకు కావాలయ్యా, నీ మీదే ఆధారపడి నీ కోసమే నేను చూడాలయ్యా, నీ కార్యం కోసమే నేను చూడాలయ్యా. నీవిచ్చిన నీళ్ళే నేను తాగాలయ్యా, నీవిచ్చిన భిక్షలోనే నేను బ్రతకాలయ్యా, నీ పాదాల దగ్గర నేను ఎదురు చూడాలయ్యా. అందుకే ఇది అర్థం చేసుకో. నా కన్నులు నీ వైపే,
పక్షులు చెడు విత్తము కోయము, కోట్లలో దానిని సమకూర్చుకునుక. ఆయన ఉదయం యేసు వైపు చూస్తూ ఉన్నాయి. అందుకని శ్రేష్టమైన ఆహారంలో దేవుడు వారికి సిద్ధపరిచినట్టుగా వాటికంటే మీరు శ్రేష్ఠుడు కాదా అని కీర్తన గ్రంథములు చెప్పినట్టుగా నీ ప్రార్థనే నీకు శ్రేష్టమైనది, దేవుడిని ఆనుకోవటమే నీకు శ్రేష్టమైనది. ప్రార్థన చేస్తున్నా. ఇప్పటికైనా చెప్పాను, కొన్ని చేసి ఇస్తాయా చెప్పు నాతో, నీ వైపు చూస్తాను. ఈ పందెంలో నేను చేయిస్తానయ్యా, ఈ శోధనలో నేను చేయిస్తానయ్యా, అందుకే నీ వైపు నేను చూస్తాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన ఈ లైవ్ కార్యక్రమం ఎంతమంది చూస్తున్నారు? 10 మంది చూసినా చాలు ప్రభువా, వాళ్ళే నీకు శ్రేష్ఠులు నా తండ్రి. మా దేశంలో జ్ఞాపకం చేసుకో, మా ప్రపంచంలో జ్ఞాపకం చేసుకో, మా దేశాలు, మా రాష్ట్రాలు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాం. వ్యాధిని ఖచ్చితంగా తరిమి కొడతారని చెప్పామే, నమ్ముచున్నాం. దాన్ని తీసేస్తున్నాం. మమ్మల్ని సిద్ధపడడానికి సహాయం చేయాలి. ఈ వాక్యం వింటున్నా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా. ప్రతి బిడ్డకి కావలసిన అవసరాలు దయచేయండి, అక్కర్లు దయచేయండి, కృంగిపోయిన వారికి ధైర్యములు దయచేయండి, బలహీనులకు బలములు దయచేయండి, ధైర్యము కోల్పోయిన వారికి ధైర్యములు దయచేయండి. ప్రతి ఒక్కరు కన్నులు నీ వైపు చూసేటట్టుగా తిప్పుకోమని ప్రార్థిస్తూ వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి యేసు నామములో ఇచ్చి